పేరు అమ్మ పేరు సూరమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈస్ట్ మారేడుపల్లికి వెళ్ళి వచ్చినావు. ఎవరి కోసము? మీ భార్య పేరు సూరమ్మ. ఏం బాధ ఉందా మీకు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేటిన్ ఎంత ఉన్నది? ఇప్పుడు 477. ఇప్పుడు మొదలు వచ్చినప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఎన్ని నెలలు ఈశ్వరప్ప క్లినిక్ అందులో వాడి? 3 అయిపోయింది సార్, ఇది 4. 4వ విజిట్ ఇది. 3 నెలలు వాడినావు. 3 నెలల్లో ఏం డెవలప్ అయింది? అప్పుడు 6% దాకా ఉండే సార్. 6 ఉండే సిరం క్రియేటిన్. రోజు నెలకు తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 4కి వచ్చిందా? 4కి వచ్చింది సార్. చూసినామా? డయాలసిస్ లేకుండా 20 గోళీలు వాడుతుంటాయి సార్. అంతకు 20 గోళీలు వాడుతుంటివి? 20 గోళీలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక 20 గోళీలు వాడుతుంటాం. పండుకునే టైంకి కూడా గోలే. అట్లా ఇప్పుడు ఆ గోళీలన్నీ బంద్ చేసినావు? పూర్తిగా తగ్గించింది సార్. అన్ని బంద్ చేసి ఇప్పుడు హోమియోపతి మందుల మీద ఉన్నావు? హోమియోపతి మందులు ఒకటి 3 ఇవి వాడుతున్నా. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఒకటి కొత్తిమీర కషాయం చేసిస్తా సార్ పొద్దున. రెండవది మక్క బుట్టలు ఈ ఎంటికల్లాగా ఉంటాయి అవి ఒకటి సగం గ్లాసు కషాయం చేసిస్తా. మూడవది ఏంటంటే రేలాకు, అదొకటి కషాయం చేసిస్తా. రేలాకులో అది ఏమేస్తామంటే పట్ట మసాలా, దాంట్లో సోంపు వేస్తుంది. వీటిని వాడుతున్నా. మాకు మంచి పని చేస్తుంది. వెరీ గుడ్, మంచి పని చేస్తుంది. ముందు తినే సోడా వాడుతుంది సార్. మీరు అన్నారు కదా ఎందుకు తీసి సోడా అవసరం లేదా అని బంద్ చేసాను. ఓకే, ఒక నెల బంద్ చేసాను. ఇంకొక 2 నెలలు అయితే కథ ఇక ఒకటి వస్తుంది. అయ్యా